ఇదే ఇంతకుముందు మేము ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చినప్పుడు వర్షంలో మోకాళ్ళు నీళ్లు ఉండి మంచాలన్నీ నీళ్ళల్లో ఉండే చూసినప్పుడు ఆశ్చర్యపోయి ఏంటమ్మా అంటే ఎట్లా అయ్యే పరిస్థితి అయ్యా అక్కడ కొంచెం ఏరియా కొంచెం పల్లం ఇది వర్షం పడితే నీళ్ళు వస్తున్నాయి అనేది అమ్మగారు చెప్పడం జరిగింది. అప్పుడు వచ్చి దీన్ని కొంచెం పెద్ద హై లెవెల్ కొంచెం హైట్ చేసి కొన్ని నీట్ చేయడం జరిగింది. ఇంతకుముందు కూడా ఒకసారి రావడం జరిగింది. ఇప్పుడు కొంచెం గ్యాప్ వచ్చింది. ఇప్పుడు గ్యాప్లో రావడం జరిగిందనమాట. వచ్చి అప్పుడప్పుడు నా బంగారు తల్లినంతా వాళ్ళని ఎంత పరిచయం చేసుకుంటూ, ఎందుకంటే అద్భుతం తల్లులు వాళ్ళు పిల్లలు ఫ్యామిలీ వాళ్ళు ఎంతో వదులుకొని ఇక్కడ కూర్చున్నప్పుడు వాళ్ళకి ఒక మనిషి వచ్చి ఎంత అమ్మ ఎలా ఉండవు పలకరించినప్పుడు వాళ్ళకి ఒక తృప్తి ఉండదు. చూడండి, ఆ దేవుడు కనిపించడు కదా, వాళ్ళకి ఆ సహాయం చేసేవాళ్ళు దేవుళ్ళు అనే ఉద్దేశంతో వాళ్ళు ఉంటారు. వాళ్ళు అడైనా కూడా ఇక్కడ కూడా ఎవరైనా కూడా వచ్చి, ఎందుకంటే మేము ఎక్కడో హైదరాబాద్ నుంచి ఉన్నాం, ఇక్కడ లోకల్ కూడా వచ్చి ఏదైనా బర్త్డేస్ కానీ ఫంక్షన్స్ కానీ బర్త్డే వేస్ట్గా డబ్బులన్నీ ఖర్చు పెట్టి వేస్ట్ చేస్తుంటారు. ఇలాంటి ఫంక్షన్కి వచ్చి వాళ్ళకి సరదాగా ఓ భోజనం పెట్టి శారీస్ పెట్టి చేశారు కూడా చాలా హ్యాపీగా ఉంటుందని మా ఐడియా. అందుకంటే చాలా మిత్రులు కూడా ఇలాంటి ఎన్నో వృద్ధాశ్రమాలు ఎన్నో మేము తర్వాత చైల్డ్స్ వాళ్ళంతా ఉన్నారు, అక్కడ కూడా వెళ్తుంది. మొన్న చీరాల్లోనే జోలి కార్యక్రమం మొన్న పెట్టాము. ఇంకా నా మిత్రులారా, ఒక తల్లిదండ్రుల్ని చూడలేని ఒక పరిస్థితి ఒక మనిషికి వచ్చిందంటే అంత ఎంత అమాయకంగా ఎంత అహంకారంగా బతుకుతున్నాడు అనేది మనం ఊహించాలి. ఎందుకంటే జన్మించే తల్లిదండ్రులు లేకపోతే మనం ఈ ప్రపంచంలో లేము. మనం దేవుడు ఉన్నాడో లేదో మనం పక్కన పెడితే ఆయన చూడలేం. కాబట్టి మనం చూడగలిగేది దేవుడికి తల్లి తండ్రి గురువు దైవం అని మన తల్లిదండ్రులనే ముందు పెట్టారు పెద్దలంతా. అలా తల్లిదండ్రులనే మనం చూడలేని స్థితిలో మనం ఉన్నప్పుడు ఒక భగవంతుడిని సమాజాన్ని గురించి మనం ఏం తెలుసుకుంటాం అనేది మనం చాలా మాకు ఇలాంటి సన్నివేశం అమ్మోళ్ళని చూస్తున్నప్పుడు అయ్యా పిల్లలు ఏమి చూడలేదు, నన్ను వదిలేశారు. ఒకసారి చెప్పింది అమ్మగారు, ఎవరో డబ్బులంతా ఆస్తి సంతకం పెట్టుకొని రాపించుకొని రోడ్లో వదిలేసి వెళ్ళిపోతే అలాంటి ఆమెను తీసుకొచ్చిందని చెప్పింది. అది ఎంత బాధాకరంగా ఉంటుంది నాకు మిత్రులారా. అందుకని చూసే మిత్రులు కానీ యువకులకు కానీ మీ అందరూ కూడా ఏదంటే రెస్పెక్టివ్ తల్లిదండ్రులకు మనం మర్యాద ఇస్తే నువ్వు ఉన్న స్థాయికి ఏమైనా సాధించవచ్చు. మనం ఏమనుకున్నా అన్నీ సాధించవచ్చు. మనం తల్లిదండ్రులను గౌరవించాలి, పెద్దలను గౌరవించాలి, మనం నేర్చుకున్న గురువులను గౌరవించాలి, సమాజాన్ని గౌరవించాలి. వీటన్నిటినిగా మనం గౌరవించి వెళ్తే మనం అనుకున్న అన్నీ సాధించవచ్చు. అందుకని యువతలందరూ కూడా చెప్పబోయేది ఏంటంటే చిన్న చిన్న చెడు వ్యసనాలకి తాగుళ్ళకి వీటికి బానిస అవ్వకుండా మీరు అనుకున్న లక్ష్యం మీరు చేరాలంటే కొన్ని మనం త్యాగం చేయాలి. ఆ త్యాగం చేసిన డబ్బులే మేము వీళ్ళందరికీ హెల్ప్ చేస్తున్నాము అనమాట. మిత్రులారా, చెడు వ్యసనాలకు అలవాటు పడి హెల్త్ పాడు చేసుకొని యువకులు కూడా చాలామంది యుక్త వయసులోనే చాలా అనైజీగా రోగాలకి రుగ్మతులకు గురవుతున్నారు మిత్రులందరూ కూడా. అని చెప్పేది ఏంటంటే మానవ జన్మ అనేది అద్భుతమైన యాలుగులైంది, దీన్ని వేస్ట్ చేసుకోవద్దు. 4 రోజులు మనం హ్యాపీగా ఉండాలి, గూగుల్లో కొడితే మన పేరు ఉండాలి అనేది మనస్ఫూర్తిగా యువకులకు నేను చెప్పే సన్నివేశం.